శేషాచల అడవుల నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు వెళ్లకూడదు అంటున్న జిల్లా డిఎఫ్ఓ మరియు జిల్లా ఎస్పీ అధికారులు. వివరంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాజంపేట డిఎఫ్ఓ కార్యాలయంలో నేడు జిల్లా అటవీ శాఖ అధికారి ఆర్ జగన్నాథ్ సింగ్ మరియు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి ధీరజ్ కోడుబిల్లి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మరియు తిరుపతి జిల్లాల్లో 2,57,000 హెక్టార్ల శేషాచలం అరణ్యం ఉందని, అరణ్యంలో చిరుతపులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, జింకలు, కొండచిలువలు, విష సర్పాలు, దుప్పులు ఇంకా అనేక వన్యప్రాణులు ఉన్న సందర్భంలో అరణ్యంలోకి భక్తులు వెళ్లకూడదని, అలాగే గత 20 సంవత్సరాల నుండి ఉమ్మడి కడప జిల్లా నలుమూలల నుండి తిరుమల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర్ల స్వామి దర్శనం కోసం గోవింద బాలవేసి మామండూరు అడవిలో నుండి తిరుమలకు పాదయాత్ర వెళ్తున్న భక్తులు ఇక వెళ్లకూడదని, అలాగే మొన్న వచ్చిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రైల్వే కోడూరు నియోజకవర్గం శివ భక్తులు అర్ధరాత్రి సమయంలో అడవి మార్గాన తలకోనకు వెళ్తుండగా మార్గ మధ్యలో 3 శివభక్తులను ఏనుగులు తొక్కివేయడంతో శివభక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇప్పుడు గత 20 రోజుల నుండి వర్షాలు పడుతున్నాయి. తిరుమలకు పాదయాత్రగా వెళ్తూ భక్తులు రోడ్డు మార్గాన అలిపిరి పడికట్ల నుంచి తిరుమలకు వెళ్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మన గౌరవ డిఎఫ్ఓ గారు ఇప్పుడు దాకా చెప్పిన వివరాల మేరకు మనకి ఫారెస్ట్ ఏరియాలో వివిధ వన్యప్రాణులు, క్రూర మృగాలు, ఏనుగులు, పుళ్ళు ఉన్నాయని తెలుస్తుంది. అండ్ వీటి వల్ల మనకి ఇక్కడున్న ప్రజలు గత 15-20 సంవత్సరాల నుండి ఈ అన్నమాచార్య మార్గ్ అని చెప్పి తిరుమలకి వెళ్ళడానికి ఈ టైంలోని సీజన్లోని వెళ్తుండేవారు ఇంతకుముందు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ టైంలో మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నట్టు అక్కడ ఏనుగులు క్లియర్గా ఉన్నట్టు అండ్ అందులోని పిల్ల ఏనుగులు కూడా ఉన్నాయి. అండ్ ఆ గుంపంతా కూడా కొద్దిగా పిల్ల ఏనుగులు ఉన్నాయి కాబట్టి అగ్రెసివ్గా ఉంటాయి. అండ్ అక్కడ మార్గంలో పోయే ప్రజలకి 100% అటాక్ చేస్తాయి అని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఈ మార్గం ఎంచుకోకండి, ప్రజలు రోడ్డు మార్గాన్ని పోయి తిరుమల దర్శనం చేసుకోవాల్సిందిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ హెచ్చరిస్తున్నాము. ప్రజల ప్రాణాలు మా బాధ్యత, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాధ్యత మరియు గవర్నమెంట్ బాధ్యత. ఆ దృష్ట్యా ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇది ఒక సేఫ్ రూట్ కాదు అని నిర్ణయించిన తర్వాతనే అందరికీ మా తరఫున ఒక విజ్ఞప్తి, ఎవరు కూడా ప్రజలు వెళ్ళాలి అనుకుంటే తిరుమల దర్శనానికి వయా రోడ్డు మార్గం ఉంది, తిరుపతి వెళ్ళి తిరుపతి నుండి తిరుమల వెళ్ళొచ్చు. అంటే మీకు ఇతర రోడ్డు మార్గాలు ఉంటే అవి మీరు ఎంచుకోవచ్చు. బట్ ఇప్పుడు మీరు ఎంచుకున్నటువంటి అన్నమయ్య మార్గం అయితే సేఫ్ కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఏనుగులు కావచ్చు, లేదంటే పుళ్ళు కావచ్చు, అదర్ క్రూరమృగాలు కావచ్చు, వాటి వల్ల ముప్పు ఉంది. అండ్ గత 3 రోజులుగా చెప్పినట్టు వర్షం పడుతుంది అండ్ అక్కడ నీటి నిల్వలు కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల ప్రజలకి వెళ్ళే ప్రజలకు కూడా కొద్దిగా దానివల్ల హాని ఉంటుంది. అండ్ ఎవరైనా అక్కడ అన్ఫార్చునేట్గా తప్పిపోతే కూడా వెతకడానికి మన డిఎఫ్ఓ గారు చెప్పినట్టు చాలా కష్టం అవుతుంది. సో వీటన్నిటి దృష్ట్యా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వెళ్తున్న ప్రజలు ఎవరు కూడా ఆ దారి ఎంచుకోకుండా రోడ్డు మార్గాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. లేదంటే అదర్ ఆల్టర్నేటివ్ మీన్స్ ఏదైనా మీరు ప్రిఫర్ చేసినా కూడా వీ విల్ డెఫినెట్లీ ఫెసిలిటేట్ దట్. థ్యాంక్ యూ అండి. నమస్కారం. మనకు ఈ నడుమలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమంటే ఒకటి తిరుమల మహాపాదయాత్ర అని చెప్పి ఒకటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, ప్లస్ మీడియాలో అంతా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దాదాపు 4 నుంచి 5,000 పిలిగ్రిమ్స్ అందరూ కూడా ఒక గ్రూప్లో వెళ్ళడము, ఇంకా అన్నమయ్య జిల్లా సిద్ధిలేరు రూట్ నుంచి వెళ్ళడం అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. దీనికి సంబంధించి చెప్పాలంటే మన జిల్లాలో మన దగ్గర 2,57,000 హెక్టార్లు మన దగ్గర అడవి ఉంది. దాంట్లో మనకు నేషనల్ పార్క్స్ కూడా ఉన్నాయి, శాంచురీస్ కూడా ఉన్నాయి. ఈ నేషనల్ పార్క్ అండ్ శాంచురీస్లో మనకు చిట్వేల్ రేంజ్, కోడూరు, ఇంకా బాలపల్లి ఇవన్నీ వస్తాయి. దీంట్లో ఏమంటే మెయిన్గా నేషనల్ పార్క్ అంటే ఇంకా చాలా ప్రాముఖ్యమైన అడవి, హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్. దాంట్లో మనకు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో అయితే ఎలిఫెంట్స్ ఉన్నాయి, లెపర్డ్స్ ఉన్నాయి, ఇలాంటి రకరకాల జంతువులు, ఇంకా జింకలు, మిగతా అన్ని రకాల యానిమల్స్ ఉంటాయి. దీంట్లో మనకు ఆ ఒక్క ప్రాంతంలో పాస్ట్ హిస్టరీ చెప్పాలంటే
గత 8 months బ్యాక్ ఇలాగే ఇల్లీగల్ ఎంట్రీ కొంతమంది చేశారు. సమ్ 25 to 28 people ఇల్లీగల్గా ఎంటర్ అయితే అక్కడ దే ఎన్కౌంటర్డ్ సమ్ ఎలిఫెంట్ హర్డ్స్. ఇంకా అటాక్ జరిగిన తర్వాత దాంట్లో ఒక 5 మందిని అటాక్ చేయడం జరిగింది. దాంట్లో 3 చనిపోయారు, ఇంకొక 2 దాంట్లో ఇంజూర్ అయ్యారు. సో అందరికి కూడా 10 lakhs ఇచ్చాం. దాని తర్వాత హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేయించి వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చాం. సో ఇల్లీగల్ ఎంట్రీ అనేది చాలా తప్పిది. పర్మిషన్ లేకుండా లోపల పోవడము. చిత్తూరు పక్క నుంచి, తిరుపతి పక్క నుంచి, ఇంకా అన్నమయ్య జిల్లాలో అన్ని చోట్ల కూడా మనకు 3 నుంచి 5 రకాల గుంపులు ఉన్నాయి. ఒక్కొక్క గుంపులో జనరల్గా ఎలిఫెంట్స్ అనేవి 13 నుంచి 17, 10 ఇలా ఉంటాయి. దాంట్లో 3-4 పిల్లలు కూడా ఉంటాయి. జనరల్గా పిల్లలు ఉంటే ఆ గ్రూప్లో ఆ మాబ్ బిహేవియర్ కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. పిల్లలు స్పీడ్గా పోవు. ఆ పిల్లలకి ప్రొటెక్షన్కి డేంజర్స్ ఏదైనా ఉంది అనుకుంటే ఇంకా ఆ గ్రూప్ సైకాలజీ ఎలా ఉంటుందంటే అవన్నీ చుట్టుకుంటే పిల్లల్ని ఇంకా వాట్ ఎవర్ డేంజర్ ఈస్ కమింగ్ టు దెమ్ దే విల్ స్టార్ట్ అటాకింగ్ దెమ్. జనరల్గా మనం కూడా వెళ్ళాలంటే ఈ టైంలో 2-3 days బ్యాక్ రెక్కి చేసుకొని వెళ్తుంటాము. అలాంటి టైంలో 4,500 మంది వెళ్ళాలంటే చాలా డేంజరస్ అది. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది మనకు తెలీదు. జనరలీ దిస్ గ్రూప్ విల్ బి లెడ్ బై ది ఓల్డ్ ఫీమేల్ ఎలిఫెంట్స్. దానికి రూట్స్ తెలిసి ఉంటాయి, మంచి మెమొరీ ఉంటుంది, ఎక్కడ వాటర్ స్ట్రీమ్స్ ఉంది, ఎక్కడ ఫైర్ ఉంది, ఎక్కడ డేంజర్స్ ఉంది, ఇవన్నీ తెలిసి ఉంటాయి. ఎప్పుడు అటాక్ అవుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు 2,000 మంది ఉన్ని, 3,000 మంది ఉన్ని, దే డోంట్ ఫియర్, దే స్టార్ట్ అటాకింగ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు అలాంటి రూట్లో 4,000-5,000 మెంబర్స్ వెళ్తే ఖచ్చితంగా దే విల్ బి అటాక్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అటాక్స్. 2-3 days బ్యాక్ కూడా మనకు CCTV ఫుటేజ్లో వీ హ్యావ్ రికార్డెడ్ సమ్ ఫోటోగ్రాఫ్స్ ప్లస్ లోకల్ బేస్ క్యాంప్ వాచర్స్ ఆల్సో దే హ్యావ్ కన్ఫర్మ్డ్ ది ఎంట్రీ అండ్ presence ఆఫ్ ది ఎలిఫెంట్ హర్డ్స్ అలాంగ్ విత్ 4 to 5 babies in each group. సో దీన్ని ఒక ఇన్సిడెంట్తో చెప్పడం ఏమంటే వీళ్ళు అన్నమయ్య జిల్లాలో ఎంటర్ అయ్యి సిద్ధలేరు, ఉక్కలదొడ్డి, కంగిమడుగు రూట్ నుంచి ఎంటర్ అయిన తర్వాత దే విల్ బి ఎంటరింగ్ తిరుపతి డివిజన్ ఆల్సో. 7-8 kilometers దాటిన తర్వాత తిరుపతి డివిజన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా మామండూర్ వ్యాలీలో, దాని తర్వాత చామలా వ్యాలీలో దెర్ ఆర్ సమ్ 2 to 3 herds. సో ఆల్ టుగెదర్ 4 to 5 herds ఉన్నాయి మన దగ్గర ఇక్కడ. సో దాదాపు 50 నుంచి 60 ఎలిఫెంట్స్ లోపల ఉండే దానివల్ల ఇక్కడ పోవద్దని చెప్పి మనము ఆల్రెడీ నోటీస్ కూడా ఇచ్చాము. ఇక దీనికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేస్ కూడా నాతో మాట్లాడితే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అందుకే ఈ యొక్క ప్రెస్ మీట్. ఎందుకంటే ప్రజలకు కూడా ఈ ద్వారా తెలియచేయడం ఏంటంటే దయచేసి ఆ రూట్లో వెళ్ళకండి. దిస్ ఇస్ ఆల్ డన్ ఇన్ ది పబ్లిక్ సేఫ్టీ మెజర్స్. పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ని గుర్తుపెట్టుకుంటూ మనము ఈ ఒక్క డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంతకు ముందు వెళ్ళిండొచ్చు వీళ్ళు 15 సార్లు 20 సార్లు వెళ్ళాం మేము 20 years నుంచి అంటున్నారు. ఆ రోజు ఎలిఫెంట్స్ లేవు, ఈరోజు ఉన్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్యలో మొత్తం చాలా ఎక్కువ ఎలిఫెంట్స్ ఉండే దానివల్ల పబ్లిక్ సేఫ్టీ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మనము ప్రజలందరికీ కూడా, భక్తులకి అందరికీ కూడా కోరుకోవడం ఏంటంటే ఆ రూట్ వెళ్ళకండి. రోడ్వేస్ ఉన్నాయి, రూట్స్ ఉన్నాయి, దాంట్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఆ రూట్లోకి వెళ్ళి ఇంకా అటాక్ ఏదైనా జరిగితే 50-100 మంది చనిపోయే ఇలాంటి ఒక ప్రమాదం కూడా రావచ్చు ముందరికి. దాని తర్వాత ఒకసారి అటాక్ అయితే జనరల్గా 4-5 వేల మంది ఏమవుతారు, హెల్టర్ స్కెల్టర్ అయిపోతారు ఫారెస్ట్. వీళ్ళని వెతికే కూడా మనకు 1 month 2 months పడవచ్చు దాని తర్వాత. ఎందుకంటే లోపల నెట్వర్క్ లేదు. వీ ఆల్సో ఆపరేట్ విత్ అవర్ వైర్లెస్ సెట్స్ ఓన్లీ. సో ప్రజలకి ఇంకా ప్రజా ప్రతినిధులకి చెప్పడం ఏంటంటే, సో మనం ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాము, ఆ ఒక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేయాలి. ఇది నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ కాబట్టి సో Section 27 ఆఫ్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 బ్యాన్స్ ది ఎంట్రీ ఆఫ్ ఎనీ పర్సన్. ఏ ఒక్క వ్యక్తి కూడా నేషనల్ పార్క్లోకి, శాంచురీలోకి ఒక గవర్నమెంట్ అఫీషియల్ తప్ప, లేక చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అలో చేసిన వ్యక్తి తప్ప, రీసెర్చ్ కోసం, ఎడ్యుకేషన్ తప్ప ఎవరు కూడా పోనీకి వీల్లేదు. అక్కడ మనం వెళ్ళాలంటే కూడా రెక్కీ చేసే వెళ్తాము. ప్రస్తుతానికి ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అండ్ ఇట్స్ రైనింగ్ సిన్స్ 3-4 days కాబట్టి మార్నింగ్ ఐ హావ్ కలెక్టెడ్ వీడియోస్ ఆల్సో. అక్కడక్కడ పడిల్స్ ఆఫ్ వాటర్ ఇస్ స్టాండింగ్. సో నడుం వరకు కానీ ఇంకా పై వరకు కానీ వాటర్ వచ్చే సాధ్యతలు కూడా ఉన్నాయి. సో అలాంటి టైంలో అక్కడ లెపర్డ్స్ కూడా ఉన్నాయి, ప్లస్ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి డేంజరస్ టైంలో పోకండి అని చెప్పి వీఆర్ రిక్వెస్టింగ్.
ది పబ్లిక్.